డీటెయిల్స్ చూస్తే జమిలీ ఎలక్షన్స్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. దేశం మొత్తం కూడా ఒకేసారి ఎన్నిక నిర్వహించే ఉద్దేశంతో తెస్తున్న జమిలీ బిల్ ఫస్ట్ స్టెప్ పాస్ అయింది. నిన్న లోక్సభలో బిల్లుల కోసం 269 అండ్ 198తో ఆమోదం లభించింది. దీంతో విస్తృత సంప్రదింపులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లులు వెళ్లబోతున్నాయి. అయితే అంతకంటే ముందు నిర్దిష్ట గడువులోగా జేసీపీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక శుక్రవారంతో పార్లమెంటు సమావేశాలు కంప్లీట్ అవుతాయి. అంటే ఈలోపే జేపీసీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ గడువు ఆయనకు ఎంతో కీలకం. ఆయన కమిటీని ఏర్పాటు చేసి వెంటనే పనిని ప్రారంభించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక జేపీసీలో రాజ్యసభ ఎంపీలు కూడా ఉంటారు. అధికార సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులకు కూడా జేపీసీలో స్థానం ఉంటుంది. గరిష్టంగా 31 మందిని తీసుకోవచ్చు. ఇందులో లోక్సభ నుంచి 21 మంది ఉంటారు. The Constitution 129th Amendment Bill 2024 further to amend the Constitution of India, ये आइटम नंबर 18 में है और आइटम नंबर 19 में जैसे आपने कहा ऑनरेबल स्पीकर सर, with your permission I wish to move for leave to introduce the Union Territories Laws Amendment Bill 2024 further to amend the Government of Union Territories Act 1963, the Government of National Capital Territory of Delhi Act 1991 and the Jammu and Kashmir Reorganization Act 2019. ये मैं आपकी अनुमति से आपसे लीव मांग रहा हूँ. थैंक यू सर. I beg to. ఇక ఇందుకు సంబంధించి సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇప్పటికే పార్టీలకు స్పీకర్ ఛాంబర్ నుంచి ఆదేశాలు అందాయి. అయితే బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ఆ పార్టీకే కమిటీ చైర్మన్ పదవి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ జేపీసీ ఏర్పాటు గనుక ఆలస్యమైతే ప్రక్రియ మళ్లీ మొదటికి వస్తుంది. అంటే మళ్లీ వచ్చే సెషన్లో మళ్లీ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇక నిన్న మధ్యాహ్నం లోక్సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లులు వచ్చాయి. రాజ్యాంగ సవరణ బిల్ ఆర్టికల్ నంబర్ 129, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్ 2024ను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ప్రవేశపెట్టడానికి అవసరమైన డివిజన్ ఓటింగ్ కంటే ముందు సభలో వాడివేడిగా చర్చ నడిచింది. కాంగ్రెస్ సహా ఇండియన్ కూటమి పార్టీలు ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఎన్డీఏ కూటమి పార్టీలు మాత్రం మద్దతు ప్రకటించాయి. ఆపై విపక్షాలు అభ్యంతరాల మధ్య డివిజన్ ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్లో బిల్లు ప్రవేశపెట్టడానికి ఆమోదం లభించింది. Honorable Speaker Sir, with your permission, the Constitution's 129th Amendment Bill 2024, I introduce the bill. జమిలీ ఎన్నికల నిర్వహణపై జేపీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోదు. కేవలం విస్తృత సంప్రదింపుల ద్వారా నివేదికను మాత్రమే రూపొందిస్తుంది జేపీసీ. ఇందుకోసం అన్ని వర్గాలతో కూడా సంప్రదింపులు జరుపుతోంది. కమిటీలో సభ్యులు కానీ ఎంపీలతో పాటు మేధావులు, న్యాయ కోవిధులతో పాటు చర్చిస్తుంది కూడా. ఎన్నికల సంఘంలో మాజీ అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతుంది జేపీసీ. అసెంబ్లీ స్పీకర్స్తోనూ చర్చలు జరగవచ్చని తెలుస్తోంది. ఇక ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ మాత్రం చేపడుతుంది. ఆపై తుది నివేదికను సమర్పిస్తుంది. జేపీసీకి 90 రోజుల గడువు ఇస్తారు. అవసరమైతే ఆ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది. ఆపై అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం పార్లమెంట్లో బిల్లులపై చర్చ నడుస్తుంది. ప్రధానంగా ఆర్టికల్ నంబర్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174, ఆర్టికల్ 356లకు సవరణ తప్పనిసరిగా జరగాలి.